చైర్మన్ మరి మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్ గారు మేమందరం కూడా ఒక విషయం మీద మాత్రమే ప్రత్యేకంగా మళ్ళీ వారికి చెప్పడం జరిగింది. మతం మారినంత మాత్రాన వివక్ష అనేది మారదు. అది మొట్టమొదటి. మేము గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కారంచేడులో జరిగిన మారణ హోమం కానీ, అదేవిధంగా 1990లో చుండూరులో జరిగిన మారణ హోమం కానీ, అదేవిధంగా ఇంకా లక్ష్మీపేట లాంటి ఎన్నో సంఘటనలో జరిగిన మారణ హోమం కానీ, పాశవిక దాడులన్నీ కూడా అవన్నీ కూడా మరి ఎస్సీలుగా ఉండి క్రైస్తవాన్ని నమ్ముకున్న వ్యక్తుల మీదనే దాడులు జరిగినాయి. అంతే తప్ప వేరే వర్ణాల నుంచి వేరే వర్గాల నుంచి వచ్చి క్రైస్తవం నమ్ముకున్న వాళ్ళ మీద ఎవరి మీద దాడులు జరగలేదు. అంటే దాని అర్థం ఏమిటి? క్రైస్తవంలో వచ్చినా ఏ మతం పుచ్చుకున్నా వివక్షలుగానే కొనసాగుతున్నది అనేది కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక రెండవ విషయం ఏం తీసుకొచ్చినామంటే, కమిషన్ ముందు ఈరోజు బీసీ సోదరులకు ఏ మతం కావాలంటే ఆ మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. అదేవిధంగా గిరిజన సోదరులకు కూడా ఏ మతం కావాలంటే ఆ మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. అదేవిధంగా మరి అగ్రవర్ణాలు అంటే జనరల్ కేటగిరీలో ఉండే వ్యక్తులకు కూడా వాళ్ళు ఏ మతం కావాలంటే ఆ మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు అంటే అది ఎస్టీ రిజర్వేషన్ కావచ్చు, బీసీ రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్ కూడా కావచ్చు. ఇవి వాళ్ళు ఏ మతాన్ని స్వీకరించినా వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఫలాలు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఎస్సీలు మాత్రం కేవలం వాళ్ళు క్రిస్టియన్లుగా, ముస్లింలుగా, ఇంకా రకరకాల వేరే మతాల్లో ఉంటే వాళ్ళకి ఈ రిజర్వేషన్ వర్తించదు అని చెప్పి మరి ఈరోజు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉండడం అనేది అమానవీయం, అదేవిధంగా అశాస్త్రీయం, అదేవిధంగా రాజ్యాంగ వ్యతిరేకమని కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. నిజానికి రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ 15 కానీ, ఆర్టికల్ 17 కానీ, ఆర్టికల్ 21 కానీ, మరి ముఖ్యంగా ఆర్టికల్ 25 ఈ 4 అధికరణాలు రాజ్యాంగంలో ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి కూడా మరి మతపరమైన స్వేచ్ఛ ఇచ్చినాయి, సమానత్వం ఇచ్చినాయి, అందరికీ ఒకే విధంగా హక్కులు ఉండే విధంగా ఇచ్చినాయి. ఆర్టికల్ 15 ప్రత్యేకించి మరి ఈ దేశంలో ఏ పౌరుని కూడా కులం ఆధారంగా కానీ, మతం ఆధారంగా కానీ, ప్రాంతం ఆధారంగా కానీ, లింగం ఆధారంగా కానీ ఎట్టి పరిస్థితులు కూడా వివక్ష చూపరాదు, అందరినీ సమానంగానే చూడాలని చెప్పింది. అలాంటప్పుడు గిరిజన సోదరులకు ఒక రూలు, ఓబీసీ సోదరులకు ఒక రూలు, అదేవిధంగా మిగతా వాళ్ళకు ఒక రూలు, ఎస్సీలకు మాత్రం ప్రత్యేకంగా మతపరమైన ఆంక్షలు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి జస్టిస్ కేజీ బాలకృష్ణ గారు తీసుకొచ్చినప్పుడు వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. అదేవిధంగా మరి గత 25 సంవత్సరాలుగా మరి తెలంగాణ కోసం పోరాటం మొదలుపెట్టి 2001 నుండి మలిదశ ఉద్యమంలో మరి 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడి దాని తర్వాత వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణలో మార్చడం, మరి ఆ కేసీఆర్ గారు పరిపాలనలో అన్ని మతాలను కూడా వారు సమానంగా చూశారు. రాజ్యాంగంలో పీఠికలో ఉన్న లౌకికత్వం అంటే సెక్యులరిజం ఏదైతే ఉన్నదో ఆ సెక్యులరిజం అనేది 4 పాదాల పాటు నడిచే విధంగా కేసీఆర్ గారు పాలన చేశారు. వారు హిందువులను, ముస్లింలను, క్రైస్తవులను, మరి మిగతా ఇతరైన మైనారిటీ మతాలు ఉంటే వాళ్ళందరినీ కూడా సమానంగా చూశారు. ఉదాహరణకు మరి మైనారిటీ కార్పొరేషన్తో పాటు క్రిస్టియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గారు కూడా కేసీఆర్ గారు పెట్టారు. అదేవిధంగా మరి క్రిస్మస్ పండుగకు గతంలో క్రిస్మస్ పండుగకు ఒకటే రోజు సెలవు ఉండేది, కానీ వీళ్ళ పరిస్థితి ఎంతోమంది బంధువులు రకరకాల ప్రాంతాల నుంచి వస్తారని చెప్పేసి వారికి ఇంకొక ఎక్స్ట్రా సెలవు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలు ఎవరైతే ఉన్నారో అణిచివేయబడ్డ వర్గాలు, వెనుకకు నెట్టివేయబడ్డ వర్గాలు, భయంగా బతుకుతున్న వర్గాల పిల్లల కోసం దాదాపుగా 1300 గురుకుల పాఠశాలలు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాలు కట్టుకోవడం కోసం, చర్చిలు కట్టుకోవడం కోసం, మసీదులు కట్టుకోవడం కోసం ఆనాడు జిల్లా కలెక్టర్ పర్మిషన్ కావాలని అనేవారు. కానీ కేసీఆర్ గారు విప్లవాత్మకమైన రీతిలో అట్లా వద్దు, గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉంటే చాలు, మతపరమైన స్వేచ్ఛ ఆర్టికల్ 25 రాజ్యాంగంలో అందరికీ ఇచ్చిందని చెప్పేసి ఆ విధంగా మరి కేసీఆర్ గారు అన్ని మతాలను సమానంగా చూసే ప్రయత్నం చేశారు. వారు చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. ఆ విషయంలో వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదే విషయం మేము జస్టిస్ కేజీ బాలకృష్ణ గారికి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు కూడా చాలా సంతోషపడ్డారు. ఇక చివరిగా మరి 2007లో జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ ఇంతకు ముందే చెప్పింది, రిజర్వేషన్లను మతంతో కలపకండి, మతం వేరే, మత విశ్వాసాలు వేరే, రిజర్వేషన్ ఫలాలు వేరే, కులం వేరే.
కానీ ఆ 2007లో మరి మతాన్ని రిజర్వేషన్ నుంచి డీలింక్ చేయమని విడదీయమని రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ దేశంలో. ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇవాళ తెలంగాణలో అధికారంలో ఉన్నది. మరి ఇవాళ వాళ్ళు ఏమీ దీని గురించి ఊసేలేదు. వాళ్ళు ఎవరు మాట్లాడు. ఇంతకుముందు మా పెద్దలు వద్దిరాజు రవిచంద్ర గారు చెప్పినట్టుగా 8 మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు, 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరు కూడా జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీ ముందు వచ్చి ఈ లక్షలాది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి బాధలు చెప్పే ప్రయత్నం ఏ మాత్రం కూడా చేయలేదు. కేవలం ఈ దేశంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ కేవలం తెలంగాణలో ఉండే వీళ్ళే కాదు, దేశంలో ఉండే అందరూ దళిత క్రైస్తవుల వాయిస్గా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. మరి ఆ విధంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన మరి రాజ్యాంగాన్ని రక్షించే అవకాశం, ఎస్సీ వర్గాలకు మతపరమైన స్వేచ్ఛనిచ్చే అవకాశం, ఆ విషయాన్ని జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ముందు దేశ ప్రజల ముందు పెట్టే ఒక సువర్ణ అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా మరి నిన్న భారత రాష్ట్ర సమితి దృష్టికి ఈ దళిత క్రైస్తవుల బాధలన్నీ తీసుకొచ్చిన రకరకాల మరి ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఆర్గనైజేషన్ యొక్క ప్రతినిధులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి అందరికీ కూడా జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు రాజీవ్ సాగర్ జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అన్ని రకాల వర్గాలను ఏ విధంగా అయితే సమానంగా చూసిండో, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరికి కూడా ఏ విధంగా ఒకటే విధంగా ఉండాలన్న ఆలోచనతోటి రంజాన్ పండుగ ఏ విధంగా చేసిండో, బతుకమ్మ పండుగ ఏ విధంగా చేసిండో, క్రిస్మస్ పండుగను కూడా అదే విధంగా చేసి క్రైస్తవ వర్గాలను కూడా ఎప్పుడు కూడా సమానంగా చూసేటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు జరుగుతున్న అన్యాయాన్ని, దళిత క్రైస్తవులకు 1950 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న అన్యాయాన్ని తను ఆలోచన చేసి నిన్న గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా నిన్న మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు ఈ విషయాన్ని అంతగా కూలంకుషంగా తెలంగాణలో ఉన్నటువంటి సిఎస్ఐ, ఆర్సీఎం, సాల్వేషన్ ఆర్మీ, మెథడిస్ట్, మెననైట్ ఎన్నో డినామినేషన్లు, అన్ని డినామినేషన్ల నుంచి గౌరవ పెద్దలు అందరూ కూడా వచ్చి నిన్న హరీష్ రావు గారిని కలవడం జరిగింది. వారితోటి ఒక గంటన్నర సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత వారందరూ చెప్పిన విషయాలను తీసుకొని ఇమ్మీడియట్గా కేసీఆర్ గారితో మాట్లాడి ఖచ్చితంగా ఈ విషయం మీద చాలా సీరియస్గా ఆలోచన చేయాలి, ఖచ్చితంగా బాలకృష్ణ కమిషన్కు మన పార్టీ బృందాన్ని పంపించాలనే ఆలోచనతోని ఈరోజు పార్టీ బృందాన్ని పంపించడం జరిగింది. దాంట్లో గౌరవ పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు, అదేవిధంగా వద్దిరాజు రవిచంద్ర గారు ఉన్నారు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అందరినీ కూడా నాతో పాటు అందరినీ కూడా ఇక్కడికి పంపించి ఖచ్చితంగా మీకు ఏదైతే జరుగుతుందో ఏ వర్గాల కోసం మీరు అందరూ కూడా ఆ వర్గాలకు చెందిన నాయకులే కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ అనుభవించినటువంటి పరిస్థితులను బాలకృష్ణ కమిషన్ ముందు వివరించి ఖచ్చితంగా కొట్లాడాలని మమ్మల్ని ఇక్కడికి పంపించారు. కాబట్టి మా అందరి దళిత వర్గాల తరఫున కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, పార్టీ బృందానికి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకుంటా ఉన్నాను. ఒకే కుటుంబంలో నేనున్నాను, నా అన్న ఉంటాడు. నా అన్న పోయి ఎస్సీగా క్రిస్టియన్ మతంలాగా మారితే ఆయన వేరే అవుతాడు, నేను మాత్రం హిందూ ఉంటే ఒకటే తండ్రి, ఒకటే తల్లి, ఒకటే రక్తం, ఒకటే కుటుంబం. కానీ ఇద్దరు మాత్రం వేరువేరుగా, ఒకరికి ఎస్సీ వస్తుంది, ఒకరికి బీసీసీ వస్తుంది. ఇది ఎక్కడి అన్యాయం, ఇది ఎట్లా జరుగుతుందని ఆలోచన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఉన్న కుటుంబంలోనే ఇద్దరు ఒకరు ఒక దేవుని నమ్ముతారు, ఒకరు ఒక దేవుని నమ్మినప్పుడు ఎట్లా మారుతుంది? వాడు చనిపోయేంత వరకు కూడా, నేను చనిపోయేంత వరకు మా సమాధులు అదే మాదిగల దగ్గర పెడతారు తప్ప మమ్మల్ని తీసుకుపోయి వేరే దగ్గర పెట్టరు. నేను ఏ చర్చికి పోయినా కూడా, ఏ మసీదుకి పోయినా కూడా, ఎక్కడికి పోయినా కూడా మమ్మల్ని పెట్టేది మా స్థలాలలో పెట్టేది అదే ప్రాంతంలో పెడతారు. అదే ఇప్పుడైతే ఏది జరుగుతుందో అక్కడే పెడతారు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో మా ఆర్థిక పరిస్థితులు కానీ, మా ఆలోచన విధాలు కానీ మారే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా కులం, మతం మారినంత మాత్రాన కులం మాత్రం మా చావు పోయేంత వరకు కూడా చావు పోదు. కులం అనేది మా శరీరం వంటిది. అదే మతం అనేది బట్టలు. ఇవాళ తీసుకోవచ్చు, వేరే డ్రెస్ వేసుకోవచ్చు. ఇవాళ హిందువులకు పోవచ్చు, నచ్చితే ముస్లింలకు పోవచ్చు, నచ్చితే